నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో మనం వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ మనము మొన్నటి వరకు స్కూల్స్, కాలేజెస్ విశ్లేషించుకున్నాం. ఇవాళ మనము యూనివర్సిటీ గురించి విశ్లేషించుకుందాం. ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యూనివర్సిటీ అనగానే అందులో చాలా పెద్ద ఇవి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా పెట్టుకొని పెద్ద పెద్ద విస్తారమైన భూమిలో వాళ్ళు పెట్టుకొని దాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే సుమారు ఇంచుమించు 25 ఎకరాల్లో, 20 ఎకరాల్లో లేదా దానికన్నా ఎక్కువ స్థలాన్ని కేటాయించి పెద్ద పెద్ద భవనాలు కట్టి రకరకాల వ్యవస్థల్లో రకరకాల డిపార్ట్మెంట్స్ రకరకాల ఇదివరకు మనకు అందరికీ తెలిసిన విషయంలో మెడికల్ కాలేజెస్ ఉండేవి. మెడికల్ కాలేజెస్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, డిగ్రీ కాలేజెస్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ తోటి కూడుకున్న కాలేజెస్ ఉండేవి. ఈ మధ్య కాలంలో మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి, ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ వస్తున్నాయి. కాలేజెస్ అంటే యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. యూనివర్సిటీ అనగానే అందులో అన్ని రకాల వ్యవస్థలు ఉంటాయి, అన్ని రకాల విద్యా సంస్థల్ని ముడిపడిన దీన్నే మనము యూనివర్సిటీగా విశ్లేషించుకుంటున్నాం. అయితే ఇవాళ మనము ఒక యూనివర్సిటీ గురించి, అంటే అందులో ఏది, అది మెడికల్ కాలేజా, మెడికల్ యూనివర్సిటీయా, ఇంజనీరింగ్ యూనివర్సిటీయా, లేదా డిగ్రీ యూనివర్సిటీయా, లా యూనివర్సిటీయా కాదు. అంటే జనరల్గా యూనివర్సిటీ అనేది వాస్తుపరంగా ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, దానికి మనం ఎలాంటి ఈ వ్యవహారం చేసుకోవాలి అనేది మనం ఇవాళ విశ్లేషించుకుందాం. అయితే సుమారు మనం అనుకున్న దీనిలో ఏదైతే విద్యాలయం, విద్యా సంస్థ, పెద్ద విద్యా సంస్థకు రెండు ద్వారాలు చాలా మటుకు ఉపయోగపడతాయి. అందులో మొదటిది దక్షిణం, రెండోది పడమర. అంటే ఒక పెద్ద విస్తారణ అయిన భూమిలో, అంటే సుమారు మనకు ఒక 25 ఎకరాలు, 20 ఎకరాల భూమిలో మనం ఏవేవి ఎలా చేసుకోవాలి అనే దీనిని ప్రప్రథమంగా దక్షిణం చాలా మటుకు ఉపయోగదాయకం. అందులో మనం చేయవలసిన వ్యవహారం ఏంటంటే, అందులో సపోజ్ మనకి దక్షిణం ఎంట్రన్స్ ఉంది అంటే దక్షిణం ఎంట్రన్స్లో మనకు చేసుకోవలసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే వస్తాయి అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రతి భాగానికి, ఇప్పుడు ఆగ్నేయం తీసుకోండి, తూర్పు తీసుకోండి, ఈశాన్యం, 8 దిక్కుల్లో కూడా ఏ భాగానికి మళ్ళీ 8 దిక్కులు వస్తాయి. అంటే ఒక బిల్డింగ్ కట్టినా, ఒక బ్లాక్ కట్టినా, ఏది చేసినా కూడా మనకి దిక్కులు వస్తాయి. అందులో ప్రప్రథమంగా మనం ఒక బ్లాక్ తీసుకుంటే, సపోజ్ ఇప్పుడు ఆగ్నేయం బ్లాక్ తీసుకున్నాం. ఆగ్నేయంలో సపోజ్ మనకి ఇక్కడ ఈ ఆగ్నేయం భాగంలో మనకు సుమారు ఒక 2 ఎకరాలు ఉంది. ఈ 2 ఎకరాల్లో మళ్ళీ మనకి 8 దిక్కులు వస్తాయి. ఇందులో మనం చేయవలసింది ఏంటంటే అండి, హై జోన్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. హై జోన్ బిల్డింగ్ అంటే చాలా పొడుగ్గా, ఎత్తుగా, పెద్ద పెద్ద భవనాలు, అంటే ఇంచుమించు సుమారుగా 6 ఫ్లోర్లు, 8 ఫ్లోర్లు అలా ఉన్న భవనాన్ని ఆగ్నేయంలో కట్టుకోవచ్చు. అలాగే మళ్ళీ నైరుతిలో కూడా మనము హై జోన్ బిల్డింగ్స్ కట్టి దాన్ని ప్రొజెక్ట్ అయితే ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ ముఖం, అంటే బిల్డింగ్ ముఖం చూపించేది 2 ఉన్నాయి. ఒకటేమో తూర్పు, రెండోది ఉత్తరం. అంటే సపోజ్ మీరు ఆగ్నేయంలో ఏ బిల్డింగ్ అయితే కట్టారో ఆ బిల్డింగు ముఖద్వారం, అంటే బిల్డింగ్ ఫేసింగ్ అంతా కూడా ఒకటి తూర్పు దిక్కునన్నా ఉండొచ్చు, లేదా రెండోది ఉత్తర దిక్కన్నా ఉండొచ్చు. అలాగే నైరుతిలో అంటే దక్షిణ నైరుతిలో ఉన్న బిల్డింగ్ కూడా తూర్పు దిక్కునన్నా ఉండొచ్చు, లేకపోతే ఉత్తర దిక్కన్నా ఉండొచ్చు. దానికి రావాల్సిన రోడ్డు ఈ దిక్కన్నా రోడ్డు రావచ్చు, లేకపోతే ఈ దిక్కన్నా రోడ్డు. అంటే దక్షిణం గనక మనకి యూనివర్సిటీ గేట్, పెద్ద గేట్ ఉంటే దాని ద్వారం దక్షిణం నుంచి ఉత్తరం వెళ్ళే దగ్గర కూడా ఇటు కూడా దక్షిణం నుంచి ఉత్తరం, లేదా నైరుతి నుంచి ఉత్తరం అనేది ఒక ద్వారం అండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బరువు అంతా కూడా, అంటే ఈ భాగం
ఈ భాగం బరువంతా కూడా మనకు దక్షిణం వైపు ఉంటే చాలా మటుకు ఉపయోగదాయకంగా ఉంటుంది, చాలా అభివృద్ధి అవుతుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక అనుకున్న బిల్డింగ్స్ ఏవైతే ఉట్టి మనం జనరల్ బిల్డింగ్స్ మాట్లాడుతున్నామో, తర్వాత ఏవేవి ఎక్కడ పెట్టాలి, ఏ ఏ ఏ ఏ విద్యా సంస్థల్లో విద్యాలయాల్లో ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉండాలి, దానికి ఏ విధంగా ఫోకస్ కావాలి ఏంటి అనేది తర్వాత మనం రెండో విభాగం ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ మనకు తూర్పు, ఈశాన్యము, ఉత్తరము, మళ్ళీ పడమర, అంటే 1 2 3 4 5 6. ఇంకా మధ్యలో మనకి వాయువ్యంలో కూడా 2, నైరుతిలో 2, లేదా ఇక్కడ 2 కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఇందాక విశ్లేషించుకున్నప్పుడు దక్షిణంలో హైట్ ఎక్కువ ఉండి, అంటే బిల్డింగ్ బరువు ఎక్కువ ఉండి అంతస్తులు పెంచేది ఒకైతే, తూర్పున దిక్కున ఉన్న బ్లాకు ఈ ఆగ్నేయం కన్నా 1 అన్నా 2 అన్నా ఫ్లోర్స్ తక్కువ ఉండాలి. అంటే ఈ పైన వెళ్ళిన దానికి ఈ సుమారుగా దిగిపోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఇది కనుక 6 ఉంటే ఇది 5 ఉండాలి. అంటే ఇది 6 అంతస్తులు ఉంటే ఇది 5 అంతస్తులు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఈశాన్యం దగ్గరకు వచ్చేసరికి ఈ భాగం అంతా ఏమీ ఉండకుండా, అంటే పూర్తి ఈశాన్యం, తూర్పు నుంచి ఈశాన్యము, ఉత్తరం నుంచి ఈశాన్యం వచ్చేది ఖాళీ భాగం ఉండి, ఈ భాగంలో కేవలం 3 ఫ్లోర్సే ఉండాలి. అంటే ఏంటి, 6, 5, 3 ఫ్లోర్లు ఉండాలి. దాని తర్వాత మళ్ళీ మనకి ఇటు వాయువ్యం, అంటే ఉత్తరం వైపు వచ్చినప్పుడు ఈశాన్యము వాయువ్యం భాగంలో, వాయువ్యం ఉత్తరంలో ఈ భాగం మనకు కేవలం 4 ఫ్లోర్స్ ఉండాలి. అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇది మైనస్ అవుతుంది. ఈ భాగం హైట్ అయినప్పుడు ఈ భాగం మైనస్. దాని తర్వాత ఇది 6 ఉండొచ్చు, మళ్ళీ ఇది 8 ఉండొచ్చు. అంటే ఏంటి, ఇది 8 అంతస్తులు ఉండొచ్చు, ఇది 6 అంతస్తులు ఉండొచ్చు, ఇది 4 అంతస్తులు ఉండొచ్చు. అప్పుడు ఈ భాగంలో ఉన్నప్పుడు సింహద్వారం ఏమవుతుందంటే, ఏదైతే ఎంట్రన్స్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నది ఒకటి తూర్పు వైపు పెట్టుకోవచ్చు, లేదా ఒకటి ఉత్తరం వైపు పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్స్ ఏమవుతాయంటే అన్నీ ఉత్తరం వైపు, ఇవన్నీ ఉత్తరం వైపు ముఖద్వారం ఉండి, ఇది మాత్రము పడమర వైపు ముఖద్వారము, ఇదేమో పడమర వైపు. అంటే ఏంటి, ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా తూర్పు వైపుని చూస్తాయి, తూర్పులో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా పడమర వైపు చూస్తాయి. చూసినప్పుడు ఈ భాగాల్లో దానికి దిక్కులు ఎలా వస్తాయి, సందులు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్కి మధ్యన వెసులుబాటు ఎంత ఉండాలి, దాన్ని ఎలా చేయాలి అనేది ముందు తెలుసుకుందాం. నమస్కారం.